ఈ ప్రెస్ మీట్లో ఉన్నటువంటి వాళ్ళు గారు రిటైర్డ్ సిఈ ఇరిగేషన్, దామారెడ్డి గారు రిటైర్డ్ ఎస్సీ ఇరిగేషన్, జగదీశ్వర్ గారు రిటైర్డ్ ఈ ఇరిగేషన్, వేణుగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, వరంగల్ వాసి. ఈ దేవాదుల ఈ కింద కాంతాలపల్లి ఇవన్నీ చూసినోడు. మిగతాలంతా మీకు తెలుసు, సురేందర్ రెడ్డి, మా గిరివర్ధన్, మిగతాలంతా కూడా మీకు తెలుసు. ఇక్కడ నేను మొట్టమొదటిగా ఈ అంశాన్ని ఎత్తినాడు నా మీద రకరకాల మాటలు మాట్లాడిండ్రు, నన్ను నిందించే ప్రయత్నం చేసిండ్రు, నా పార్టీని కూడా నిందించే ప్రయత్నం చేసిండ్రు. సరే, అది వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడతా. ఎందుకంటే నేను చిల్లర మాటలకి సమాధానం చెప్పేటువంటి నాయకుని కాదు. నేను 25 ఏళ్ళుగా నా నిబద్ధత ఏందో, మా కమిట్మెంట్ ఏందో, మా కన్విక్షన్ ఏందో, మా పని విధానం ఏందో, మా క్యారెక్టర్ ఏందో అన్ని తెలంగాణ ప్రజల హృదయాల్లో నిక్షిప్తంగా ఉన్నాయి. మేము వాటికి సమాధానం చెప్పాం. ఇక్కడ ఇష్యూ నేను మాట్లాడే అంశం భారతీయ జనతా పార్టీ అంశమా, ఇది ఈటల రాజేంద్ర గారి అంశమా అని కూడా మాట్లాడుతూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ ఫండమెంటల్ ప్రిన్సిపల్, మా ఫండమెంటల్ ప్రిన్సిపల్ దేశం ఫస్ట్, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సనల్ లాస్ట్. నేను పక్కా బాజాప్తా తెలంగాణ మట్టి బిడ్డను. నాకు నా తెలంగాణ ఫస్ట్, తర్వాత పార్టీ నెక్స్ట్, లాస్ట్ మై పర్సనల్. ఈటల రాజేంద్ర నా లాస్ట్ నా పర్సనల్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మరొకసారి గుర్తు చేసే అంశం ఏంటంటే, నాలాంటి వాడిని ఈ స్థాయికి ఎదగడానికి, ఇంత స్థాయికి ఎదగడానికి, ప్రజలలో ఇంత గౌరవం గుర్తింపు పొందడానికి కారణకుని నేను తెలంగాణ ఉద్యమ బిడ్డను. నేను 13-14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నేను రకరకాల హోదాల్లో పనిచేసినటువంటి చరిత్ర తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నాడు నేను ఆ బిల్లును మద్దతు ఇవ్వమని చెప్పి 1 గంట 2 గంటల పాటు సమైక్య శాసనసభలో అందరినీ కన్విన్స్ చేసినటువంటి వ్యక్తిని నేను ఆ పాత్రలో ఉన్నవాడిని. ఇవాళ రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు ఉండవని నేను, కానీ రాజకీయాల ముసుగులో ప్రజల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం ఎవడు చేసినా, ఏ పార్టీ చేసినా నాలాంటి వాడిని స్పెక్టేటర్గా ఉండడానికి లేను. నేను నాలాంటి వాడిని అర్థం చేయించే ప్రయత్నం చేస్తా, అవగాహన చేసే ప్రయత్నం చేస్తా, లేని పక్షంలో చీల్చి చెందాడే ప్రయత్నం కూడా చేస్తాం. మేము ఎవరి మెప్పు కోసమో, ఎవరి స్క్రిప్ట్ రాసిస్తేనో, ఎవడు పలికిస్తేనో పలికేటోళ్ళం కాదు. మేము స్వయం ప్రకాశకులం. మాకు సొంత జ్ఞానం, సొంత అవగాహన, సొంత కమిట్మెంట్ ఉన్న వాళ్ళం. మేము కుంజిస్తే రిమోట్ కంట్రోల్ లాగా ఉంటుంది కాదు. ఈ అవగాహన మా మీద ఆరోపణ చేసేటువంటి నీచులకు ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మేము ఏమన్నాం, మేమందల్లా నేను ఆ తెలంగాణ జిల్లా బిడ్డగా ఎస్ఆర్ఎస్పి ఎన్ని విషాదాలు మిగిల్చిందో మాకు తెలుసు. ఎస్ఆర్ఎస్పి రాకముందు ఏముండే, ఎస్ఆర్ఎస్పి వచ్చిన తర్వాత ఏముండో నేను సజీవ సాక్షి. నా దగ్గర నేను చిన్నప్పుడు 69 నుంచి 73, 74 వరకు భయంకరమైన కరువు ఉండే. ఆనాడు ఎలినినో అని చెప్పిన వాళ్ళు లేకపోవచ్చు, నేనినో అని చెప్పిన వాళ్ళు లేకపోవచ్చు, కానీ భయంకరమైన కరువు ఉండే. ఏ ఇంటికి పోయినా జొన్నన్నం తప్ప వరన్నం లేదు ఆనాడు. చుట్టపొడత్తే తప్ప వరన్నం తినే పరిస్థితి లేకుండా ఆనాడు. గప్పుడు
వచ్చిందే గప్పుడు పునాది వేయబడ్డ 64లో పునాది వేయబడ్డ ఎస్ఆర్ఎస్పి వచ్చిన తర్వాతనే మాకింత వరి పండించుకుని మాకు అప్పటికే కాకతీయుల చెరువుల కింద ఇంత వ్యవసాయం ఉంది కాబట్టి మేము ఇంత చల్లగా బతికినాం. నేను ఆనాడు కూడా సమైక్య రాష్ట్రంలో అనేకసార్లు మేము మాట్లాడినాం. ఒకటే రాష్ట్రంలో ఏం వివక్ష అయిందని చెప్పి మాట్లాడినాం. ఆంధ్ర ప్రాంతంలో ఒక టీఎంసీ నీళ్లకు 3,500 ఎకరాలు ఎట్లా పారుతుంది, అదే తెలంగాణ ఎస్ఆర్ఎస్పి కింద మీరు ఒక టీఎంసీ నీళ్ళకి 12,000 13,000 ఎకరాలు ఎట్లా పారుతుంది, ఒకటే రాష్ట్రం కదా అని చెప్తే ఇది మెట్ట ప్రాంతాల కోసం డిజైన్ చేయబడ్డ కాలువలు అని చెప్పిండ్రు. నేను నా ఉపన్యాసాలు ఉంటాయి అసెంబ్లీలో, ఎస్ఆర్ఎస్పి కాలువల కింద బోను లేకుండా బావులు లేకుండా పూర్తి స్థాయిలో వ్యవసాయం చేయరు. ఇది అవగాహన ఉన్నోడికి ఆ జిల్లా బిడ్డ అయితే తెలుస్తుంది. వ్యవసాయం గురించి అవగాహన ఉన్నోడికి, నీళ్ళ గురించి అవగాహన ఉన్నోడికి, ఇవాళ రైతు గురించి అవగాహన తెలుస్తుంది తప్ప వాటిని తెలిసే ఆస్కారం లేదు. మేము ఆనాడు అన్నాం, మేము ఆనాడు చెప్పినాం. మేము ఎన్నోసార్లు నేను హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ రిప్రజెంట్ చేసేటప్పుడు నా ఎజెండా, నేను ఎమ్మెల్యేగా గొప్ప ఎమ్మెల్యేనా కాదా అనడానికి నా ఎజెండా ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వచ్చినప్పుడు ఆ తూములు లేపితే నేను గొప్ప హీరోను, నేను ఆ కాలువని తెంపితే నేను గొప్ప హీరోను. చివరికి వరంగల్ వాసులకు కూడా తాగే నీళ్ళు అందని పరిస్థితులలో వాళ్ళ నాన్న దొంగలిచ్చేది. అంటే ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వరంగల్ కూడా దాటలేని విషయం మీకు అర్థం కావాలి. తెలంగాణ ఉద్యమం పుట్టినాడు మా గోరేటి వెంకన్న పాటలు ఉంటాయి. ఇప్పటికీ పల్లెలు మొలిసేటువంటి పాటలు ఉంటాయి. వానమ్మ 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 ఒకసారిగా వచ్చిపోయే వానమ్మ అనే పాటలు ఉంటాయి. నీళ్ళ కోసమే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఉద్యమించినటువంటి తెలంగాణ ఉద్యమ బిడ్డగా నేను ఇవాళ రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు, సిద్ధాంతాలు ఏమైనా ఉండొచ్చు, కానీ మూలాలను మర్చిపోయే మనిషి కాదనేది నా సిద్ధాంతం. నేను గక్కడి నుంచి వచ్చిన కాబట్టి ఇవాళ ఈసారి కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం కంటే ముందు జలయజ్ఞం జరిగింది. ఇక్కడ చాలామంది మర్చిపోతున్నారు. జలయజ్ఞంలో భాగంగానే తమ్మిడి హట్టులో ప్రాణహితాన్ని తీసుకురావాలని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డి ప్లాన్ చేసిండు. 2007 వరకే పూర్తి చేసే ప్రాజెక్టులు, 2009 వరకు పూర్తి చేసిన ప్రాజెక్టులు అని చెప్పి అప్పుడున్నది. దాని డీటెయిల్కి పోను. తమ్మిడి హట్టు దగ్గర కట్టాలి, ఎట్లా లిఫ్ట్ చేయాలి, కాలంతారు ఎట్లా తేవాలి, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎట్లా వేయాలి. నేను మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పునాది రాయబడ్డది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే, అది 24 టీఎంసీల నీళ్ళతోటి పునాది రాయబడ్డది. అక్కడి నుంచి ఎన్ఎండి కూడా ఆనాడే ప్లాన్ చేయబడ్డది. ఎన్ఎండి కానీ ఇవాళ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ ఇవాళ కాదు, కాళేశ్వరం నీళ్లు చేవెళ్ల వరకు రావాలనేటువంటి ఆలోచన ఆనాడు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయం మర్చిపోవద్దు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ దుఃఖం తెలిసినటువంటి వాళ్ళుగా ఇవాళ గట్ల కాదు, కట్టేవేవో మంచి కట్టుకోవాలి, కడుపులో నీళ్ళు తెచ్చుకోవాలనేటువంటి కాన్సెప్ట్ తోటి నీళ్లు ఉన్నాయే ప్రాణహితలే కాబట్టి ఆ నీళ్ళని మనం గొప్పగా వాడుకోవాలంటే అప్పుడు మేడిగడ్డ, లక్ష్మీ బరాజ్ కట్టుకొని అక్కడి నుంచి వెళ్ళి అన్నారానికి ఎత్తిపోసుకొని అక్కడి నుంచి వెళ్ళి సుందెలకు ఎత్తిపోసుకొని ఇవాళ దీని కెపాసిటీ 16 టీఎంసీలు, అన్నారం కెపాసిటీ 8 టీఎంసీలు, ఇవాళ సుందెల కెపాసిటీ 8 టీఎంసీలు తీసుకుపోయి ఎల్లంపల్లి వేసుకుంటే ఎల్లంపల్లి నుంచి వెళ్ళి మాకు 24-25 టీఎంసీ అని చెప్తుంటే 29 టీఎంసీల నీళ్లు మాకు మిడిమానేలు ఉంటాయి. మిడిమానేలు కెపాసిటీ 29 టీఎంసీలు దాదాపుగా. ఇవాళ రైల్వే జంక్షన్ కాజీపేట ఎట్లా అంటారో ఇవాళ ఉత్తర తెలంగాణకు నీళ్ళ అడ్డ, నీళ్ళ యొక్క అడ్డ, నీళ్ళ జంక్షన్ మిడిమానేరు. ఇవాళ మేము పోచంపాడు కెపాసిటీ 90 టీఎంసీలు ఉన్నప్పటికీ కూడా మాకు ఎల్ఎండిలో 24 టీఎంసీ కెపాసిటీ ఉన్నప్పటికి కూడా ఒక్క పంటకు కూడా నీళ్లు సరిగా అందకపోతుండే, ఇవాళ కాళేశ్వరం లింక్ అయిన తర్వాత ఎన్ఎండిలో 25 టీఎంసీ నీళ్లు మాకు గ్యారంటీ ఏర్పడిన తర్వాత అవసరమైతే మీకు పోచంపాడులో కూడా నింపుకునే వెసులుబాటు కల్పించున్నారు. కాబట్టి మాకు 2 పంటలు
రెండు పంటలు సంపూర్ణంగా పండించుకున్న జిల్లాలు ఇవాళ కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, పార్ట్ ఆఫ్ నల్లగొండ జిల్లా కూడా. మీరు ఇప్పుడు అడగండి, మీరు కావాలంటే ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఉన్నారు కదా, అడగండి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్ట్ మాట్లాడతలేను, కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్ గురించి మాట్లాడతలేను, కాళేశ్వరం ప్రాజెక్టులో డిజైన్ తప్పున్నాయని మాట్లాడతలేను. కానీ ప్రాజెక్టు కట్టడమే తప్పనటువంటి మీ నీచమైన ఆలోచనతో తప్పంటున్నాను నేను. తెలంగాణ ఇవాళ బోర్లు వేసి బోర్లపడ్డ తెలంగాణ అని చెప్పుకున్నాం కదా, బావులు తవ్వి బండపడితే బతికే బండబారిపోయిన తెలంగాణ చెప్పుకున్నాం కదా, గా తెలంగాణకే కదా నీళ్ళు కావాలని చెప్పి అడిగింది. ఇవాళ మనం చేసుకున్నాం. మేము ఏమన్నా మేము ఇవాళ ఎలినినో మళ్ళా భయంకరమైన కరువు వచ్చినట్టుందని చెప్పి మనం చెప్పట్లే. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకాల సంస్థలు చాలా తీవ్రమైన ప్రభావం ఉండేటువంటి ఆస్కారం ఉందని చెప్పి చెప్తున్నారు. మా బాధ ఏంది, మా బాధ ఏంది, మా బాధ ఇవాళ గింత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైంది కాబట్టి. లక్ష్మీ బరాజ్ నేను అక్కడ నీళ్ళు నింపమని కోరట్లేదు. ఎన్డీఏసీఏ ఏం చెప్పింది, వీళ్ళు ఏం చేసిండ్రు, ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఇవాళ రాజకీయం చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా జాప్యం చేస్తూ ఉన్నారు, ఎందుకు తెలంగాణ ఉత్తర తెలంగాణ కళ్ళల్లో మట్టి కొడుతున్నారు, ఎందుకు హైదరాబాద్ నగర నీళ్ళు రాకుండా చేస్తున్న గురించి నేను మాట్లాడతాను. నేను అంటలేను. నేను అడుగుతున్న ఏంటంటే ఇవాళ ఇంత భయంకరమైన హెచ్చరికలు వచ్చిన తర్వాత కూడా మీకు సోయి లేకపోతే ఎట్లా అని చెప్పి అడుగుతున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారిని విమర్శించడం నేను రాలే, ఇక్కడికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం నేను రాలే. బాధ్యత కలిగిన వాళ్ళు మీరే కాబట్టి ఇవాళ నేను కేసీఆర్ గారిని డిమాండ్ చేయను. కేసీఆర్ గారు ఇవాళ చేసే పొజిషన్ లేడు కాబట్టి, ఇవాళ చేసే పొజిషన్లో ఉన్నది ప్రభుత్వం, ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అడుగుతున్నా నేను, ఈ చేయాల్సిన బాధ్యత ఎవరితున్నది. నేను అడుగుతున్నా, ఇవాళ అన్నారంలో బుంగబడ్డదా, సుందీలో బుంగబడ్డదా, గింత రాజకీయం, గింత నీచమైన ఆరోపణ. ఇవాళ మీరు తెలంగాణలో బోయినంత మంది రిటైర్డ్ ఇంజనీర్లు మాత్రమే కాదు, ఎక్స్పర్ట్ ఇంజనీర్లు కూడా ఉన్నారు. ఒక మీటింగ్ పెట్టచ్చు కదా, నిజంగా బుంగబడ్డదా, నిజంగా ఎన్ని టీఎంసీ నింపవచ్చు, అన్నారంలో ఎన్ని టీఎంసీ నింపవచ్చు, సుందీలలో ఎన్ని టీఎంసీ ఎత్తిపోవచ్చు. ఇవాళ ఏం చెప్తుంది మళ్ళా, ఇక్కడ ఎంత భయంకరమైన తెలంగాణలో కరువు ఉంది. నేను మొన్న కరీంనగర్ పోయినామన్నా, బిడ్డ ఒకసారి విత్తనాలు వేసినాం, పత్తి విత్తనాలు అవి పొట్టిపోయినాయి, నిలవలేదు, మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ విత్తనాలు వేస్తున్నాం బిడ్డ అన్నారు. అవి ఎండిపోతా అంటే మొలవకపోతే కుండలతోటి నీళ్ళు తీసుకుపోయి పోస్తున్నాం బిడ్డ, ట్యాంకర్లతో నీళ్ళు తీసుకొచ్చుకొని వేస్తున్నాం బిడ్డ. నీకు తెలుసు కదా బిడ్డ, ఒక్కసారి విత్తనం వేయాలంటే ఎకరాలు 4-5 వేల రూపాయలు ఖర్చు అవుతాయి. రెండోసారి కూడా విత్తనం వేసినాం, ఇవాళ మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి బిడ్డ అంటున్నారు వాళ్ళు. ఎక్కడ నార్లు వేయలే, ఎక్కడ నార్లు వేయలే. మీకు ఉండాల్సిన సో ఏంటంటే ఇవాళ మిషన్ భగీరథ వచ్చిన తర్వాత ఊర్లలో బావిల నీళ్ళు తాగుతలేరు, బోర్ల నీళ్ళు తాగుతలేరు. ఈ ఊర్లలో కూడా ఎక్కడో ఎల్ఎండిలో నీళ్లు బటనాలు చేస్తే కొన్ని 100 గ్రామాల నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది. మరి చేసిండ్రు. ఇవాళ మొత్తం తాగే నీళ్లు తెలంగాణ ప్రజలకి మళ్ళీ గోదావరి నీళ్ళన్నా కావాలి, మళ్ళీ కృష్ణానది నీళ్ళన్నా కావాలి. పోయిన సంవత్సరం ఎట్లా నీళ్ళు వచ్చినాయి, ఎట్లా వర్షాలు పడ్డాయి, ఎట్లా గేట్లు ఎత్తినాం, దాని గురించి మాట్లాడుతున్నాం. నేను అంటున్న ఏంటంటే ఇవాళ రెండోసారి విత్తనం వేసి మొగుల వైపు చూస్తున్నారు ప్రజలు, రైతులు. మీకు తెలిసి ఒక పంట ఎండిపోతే ఎంత దుఃఖం ఉంటుందో. వెనుకట్లాగా గుమ్ములు లేవు బాబు, వెనుకట్లాగా ఘర్షణలు లేవు. ఇలా వచ్చిన కింద వచ్చినట్టే పోతుంది. ఇవాళ నిలువ ఉండదు. ఒకప్పుడు అంటే 2 ఏళ్ళు కరువు వచ్చినా, 3 ఏళ్ళు కరువు వచ్చినా గడ్డి వాములు లేదు పశువులకు, సొప్ప అటుకుల మీద పెట్టే సాంప్రదాయం ఉండేది. ఇలా గుమ్ములలో వడ్లు ఉండేవి. 3 ఏళ్ళు కరువు వచ్చినా, 4 ఏళ్ళు కరువు వచ్చినా బతుకుతెరువు ఉండేది. కానీ ఇలా చొప్ప అటుకులు లేవు, వరిగడ్డి వాములు లేవు, ఇళ్లలో ఘర్షణలు లేవు, గుమ్ములు లేవు, నిల్వ లేదు. ఏ నెల కాలంలో కొనుకొచ్చుకోవాలి. గిట్లాంటి ఈ పరిస్థితులలో మీరు ఇవాళ అక్కడ 90 టీఎంసీ 90,000 క్యూసెక్ నీళ్ళు వస్తున్నాయని చెప్తుంది. దాదాపు 7.5-8 టీఎంసీ నీళ్ళు, 11,400 క్యూసెక్ ఒక టీఎంసీ అవుతుంది. ఇవాళ మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఎండాకాలంలో కూడా 1-2 టీఎంసీలు తెచ్చే కెపాసిటీ ఉన్న జీవనది ప్రాణహిత. ఇవాళ మీరు అంటున్నారు బరాజు లేదు కదా, నిన్న అంటున్నా బరాజు నింపమని. మేము అంటలేం బరాజు నింప, 1,00,000 బరాజు పిల్లలు కూలిపోయినా కూడా నింపు అంటలేం మేము. దేవాదుల కిందనే ఉంటుంది, దేవాదులకు బ్యారేజ్ లేదు. గోదావరిలో వచ్చే నీళ్లను కొంచెం కాలువ కొట్టి ఈ పంపలో తీసుకొచ్చి
అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారు. దాదాపు నాకు తెలిసి 0.6 TMS 0.7 TMS ఫర్ డే ఇవాళకి కూడా బరాజు లేకుండా అక్కడ దేవాదుల నుంచి లిఫ్ట్ అవుతున్నాయి. మేమేమంటున్నాం, కన్నెపల్లి పంప్ హౌజులు లో లెవెల్లో ఉంటాయి కాబట్టి ప్రాణహిత గోదావరి తాగేటప్పుడు అక్కడ మలుపు తిరుగుతుంది, తిరిగి ఆ నీళ్ళన్నీ కూడా వంపులకు వస్తాయి. ఆ వంపు పాయింటే కన్నెపల్లి పంప్ హౌజ్ల పాయింట్. అది అక్కడ మోటార్లు మునిగితే చాలు, మన బాయిల మోటార్లు ఉంటాయి. బాయిల మోటార్లు ఉంటే ఎక్కడ దాకా మనం ఆన్ చేస్తాం. ఇవాళ చివరికి అదేమంటే బుడ్డి కింద ఫుట్బాల్ తేలేంత వరకు మనం ఆన్ చేస్తాం. ఇవాళ ఇక్కడ మోటార్లు మునిగితే చాలు కదా. ఇవాళ 90,000 కుసకల నీళ్లు దాదాపు 7.5 TMS వస్తున్నాయి కదా. నువ్వు ఫుల్ స్థాయిలో లిఫ్ట్ చేస్తే కూడా నీకు లిఫ్ట్ చేసేటువంటి కెపాసిటీ కేవలం 2 TMS కదా. ఆ 2 TMS తీసుకుపోయి అన్నారం లేచి అక్కడ కూడా నువ్వు ఎక్కువ నిల్వ పెట్టకుండా మళ్ళీ మోటార్లు మునిగేంత వరకు నీళ్లు నిలుపుకొని అక్కడి నుంచి సుందులు వేసుకొని అక్కడ కూడా నువ్వు మోటార్లు మునిగేంత వరకు నీళ్లు పెట్టుకొని నువ్వు సేఫ్ జోన్, నువ్వు చెప్తున్న సేఫ్ జోన్ ఇలా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అది మూలం. అక్కడి నుంచి నువ్వు అంతని పంపు చేసుకోవచ్చు. నువ్వు 160 TMSలా 200 TMSలా ఎంతైనా పంపు చేసుకునే ఆస్కారం ఉన్నది ఎల్లంపల్లి ప్రాజెక్టు. మేము గిడ అడుగుతున్నాం, మేము తప్ప ఇదేమన్నా? దీనికి మా రిటైర్డ్ ఇంజనీర్లు సూచనలు చేయాలి, మా ఇంజనీర్లు సూచన చేయాలి, దీనికి సమీక్షలు పెట్టాలి. నేను అంటున్నా NDSA ఏం చెప్పిందో నీకెరక చెప్పచ్చు. NDSA ఇగో ఈ లక్ష్మీ బరాజులో మొత్తం పూర్తి స్థాయిలో దీన్ని రీసెర్చ్ చేయకుండా, దీన్ని అధ్యయనం చేయకుండా, దీన్ని రిపేర్ చేయకుండా నీళ్లు నిలబెట్టద్దని చెప్పొచ్చు. నేను ఒక్క సుక్క కూడా నీళ్ళు నిలబెట్టాలని చెప్పట్లేదు. పోతున్న నీళ్ళవి, ఇప్పటికి కరువులో పోతున్న నీళ్ళవి. నేను చెప్తున్నట్టుగా ఆ పాయింట్కు వచ్చే పోతాయి ఆ నీళ్లు, లో లెవెల్ పాయింట్కి వచ్చే పోతాయి నీళ్లు. గాలి లిఫ్ట్ చేయమంటున్నాం మేము. మీరు అంటున్నారు దీన్ని అడ్డం పెట్టుకొని రైతుల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తే ఇవాళ కబద్దారని చెప్పి హెచ్చరిస్తాను. ఇవాళ నేను అంటున్నా, మీరు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, నేను బీజేపీ నాయకులు మాట్లాడుతున్నా. ఇలా బెస్ట్ జడ్జెస్ ప్రజలు మాత్రమే. ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరు ఎందుకోసం చెప్తున్నారు, ఎవరు చెప్పే నిజమో రైతులు రేపు ఇవాళ నేను హైదరాబాద్ ఎంపీ ఇక్కడ మున్సిపాలిటీలో ఎన్ని బోర్లు వేస్తున్నాం. 5 MLD నీళ్ళు కావాలి రోజుకని చెప్తున్నా. 105 MLD తక్కువ ఉన్నాయని చెప్పి నేను చెప్పట్లేదు, ఎవరో రివ్యూ చేస్తే 105 MLD నీళ్లు వాడుకున్నా, మంజిరా వాడుకున్నా, ఇవాళకి కొంత నీళ్ళు ఇచ్చినా MLD నీళ్లు దాదాపు ఉన్నాయి. హెచ్చరిక చేసిండు, వరకే నీళ్ళు ఇవ్వగలుగుతామని చెప్పి హెచ్చరిక చేసిండు. మరి మీరు ఆల్టర్నేటివ్ చూసుకోమంటున్నారు. ఎక్కడి నుంచి తెచ్చిస్తావు నీళ్ళని? ఏదైనా పశువులు కొట్టుకుపోవడానికి, కరువతే బయట కొట్టుకోవడానికి? హైదరాబాద్ ప్రజానికం 1,40,000 జనాభా, ఇంకో 40-50 లక్షల జనాభా వచ్చిపోతుంటది. 2 కోట్ల జనాభా. ఇది పెద్ద గొప్ప సిటీగా, గొప్ప నగరంగా మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఇంత ఐటీ హబ్గా చెప్పుకుంటాం, పరిశ్రమ హబ్గా చెప్పుకుంటాం. మరి ఈ హబ్లో రేపు తాగే నీళ్ళ సమస్య వస్తే ఎట్లా అంటున్నాం. తప్ప అని చెప్పి అడుగుతున్నాం మేము. ఆలోచించేయండి మీరు విజ్ఞులుగా. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మీరు కదా, చేసే స్థాయిలో ఉన్న వాళ్ళు మీరు కదా, ఆలోచించాల్సింది మీరు కదా. అవసరమైతే రిటైర్డ్ ఇంజనీర్తో మీటింగ్ పెట్టు కదా, నీ డిపార్ట్మెంట్తో మీటింగ్ పెట్టు కదా. మీకు అఖిలపక్షం పెట్టే సంస్కారం లేకపోవచ్చు, ఇతర పార్టీల కంటే కూడా మీకు ఎక్కువ అనుభవం ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు, మేము కాదంటలేం, మీ మేధా సంపత్తి ఉండొచ్చు. కానీ మేము అడుగుతున్నది రోజువారీగా హెడ్లైన్స్లలో గీ టైటిల్ రావాలని చెప్పి సోకునికి ఉండుండొచ్చు, రోజు ఆ వార్తలు చూసి సంతోషపడుతుండొచ్చు. కానీ ప్రజలు మాత్రం దుఃఖిస్తున్నారు. ఇలా అడుగుతున్నారు. నేను మన పోతే ఒక 20 మంది అడిగినా ఏమైందంటే, సార్ తప్పు సార్, నువ్వు పట్టించుకుంటలేవు సార్, నువ్వు మా కరీంనగర్ జిల్లాలో వదిలిపెట్టిపోయినావు, నువ్వు పోయి హైదరాబాద్లో పడ్డావు, కష్టమవుతుందని చెప్తున్నారు అని 20 మందిని అడిగితే 19 మంది తప్పు చేస్తుంది సార్ గవర్నమెంట్ అంటున్నారు. అర్థం చేసుకోండి, ఇంటెలిజెన్స్ ఎట్టిపోయింది.
నీ ఆఫీసర్ ఎడిపోయిండు, నీ కార్యకర్తలు ఉన్నారు, నీ నాయకులు ఉన్నారు, నీ గ్రామ గ్రామాల రిపోర్ట్లు ఉన్నాయి. నువ్వు బీఆర్ఎస్ పార్టీని బోన్లో నిలబెట్టే ఉద్దేశంతో నువ్వు నిలబెడుతున్నది బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాదు, నువ్వు నిలబెడుతున్నది రేపు హైదరాబాద్ ప్రజానికాన్ని తాగే నీళ్ళకు నిలబెడతావు. నువ్వు బోన్లో నిలబెడుతున్నది ఉత్తర తెలంగాణ, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ప్రజానికాన్ని, నిజామాబాద్ ప్రజానికాన్ని నువ్వు రైతాంగాన్ని నిలబెట్టబోతున్నావు. రేపు తాగే నీళ్ళకి కాస్త ఇబ్బంది వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు దాడులు పక్కకు పెట్టు, విమర్శలు పక్కకు పెట్టు, ఎదురుదాడు పక్కకు పెట్టు, నీచమైన రాజకీయాలు పక్కకు పెట్టు, ప్రజల గురించి ఆలోచించి నీకు ఆశయం దొరుకుతుంది. గుర్తుపెట్టుకో. ఇవాళ మమ్మల్ని బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, ఎట్లా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే రేపు ముందు ముందు వెళ్తుంది బాబు. రేపు బీజేపీ రేపు ఏం చేయబోతుందో రేపు నీ కిందికి నీళ్ళు వచ్చినప్పుడు వెళ్తుంది బాబు. ఇవన్నీ అధికారం ఉన్నప్పుడు అహంకారంతో ఏవి కళ్ళు కనబడకుండా అన్ని మాట్లాడతారు. ఇవాళ నీ 100 మా కాగలు ఆహా ఓ అంటారు. అంతకుముందు ముఖ్యమంత్రి కూడా ఇట్లా అన్నారు, నీకెందుకు ఎక్కడ సార్, నీకు 20 ఏళ్ళు 30 ఏళ్ళు నీవే పోసారన్నారు. కథం పట్టించిండు, నీకు డోకా లేదు పోసారని చెప్పిండు. ఎంత ఉద్యమ నాయకులైనా ఎంత పని చేసినట్టు కనబడ్డా సందర్భం వస్తే పాతాళంలో పాతరేతరైన చరిత్ర మర్చిపోకు. నేను అంటున్నా, నా మీద మాట్లాడు కాదు, నువ్వు ప్రజలతో మాట్లాడు, ఈయనతో మాట్లాడు, కాంట్రాక్ట్తో మాట్లాడు, పని చేయించే ప్రయత్నం చేయి. ఇవాళ నిజంగా నేను అంటున్నా, ఒక్క పంట వేస్తే రైతుకు సైకాలజీ ఎట్లుంటుంది అంటే, చివరికి పొట్ట మీదకి వచ్చినప్పుడు నీళ్ళు లేకపోతే, ఈనంగా నీళ్ళు లేకపోతే వచ్చే పంట 30,000 పంట అయినప్పటికీ కూడా 3 లక్షల రూపాయలు పెట్టి బాధిత అవుతాడు. దట్ ఈస్ ఫార్మర్. ఫార్మర్ అంటాడు వ్యవసాయం చేస్తాడు, బిజినెస్ గురించి ఆలోచించాడు. కళ్ళ ముందే తను వేసిన పంట ఎండిపోతే చేతికి రాకపోతే దుఃఖిస్తాడు రైతు. గది రైతు సైకాలజీ. ఇవాళ ఈ లక్ష్మీ బరా ఇవాళ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు మీ పాత ఏదైతే ఉందో, ఇవాల్టి ప్రాణహిత ప్రాజెక్టు ఏదైతే ఉందో, నేను అంటున్నా, ఒక్క తడికి నీళ్ళు ఇచ్చినా కూడా పంట బయటపడుతుంది. ఇవాళ వర్షాలతో, బావిల నీళ్ళతో, బోన నీళ్ళతో, శరీరంతో పంటలు నోటికాడికి వచ్చి ఒక తడి లేకపోతే ఎండిపోతాయి, 2 తడి లేకపోతే ఎండిపోతాయి. అలాంటి పంటలకు శ్రీరామ రక్ష ఈ ప్రాజెక్టు. మేము అంటున్నాం, మొత్తమే ఇక ఈ వర్షాలు పడే ఈ చెర్లద్దు, ఈ కుంటలద్దు, ఈ సహజంగా వచ్చే నీళ్ళొద్దు, ఎత్తిపోతామని కూడా అంటాడా మూర్ఖుడు? అంటున్నది ఏంటంటే, ఇవన్నీ ఉన్నల్లో కూడా చివరి వరకు పంట పండకపోతే రైతనేవాడు నష్టపోతున్నాడు కాబట్టి, వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నాడు కాబట్టి, ఆ రైతుల ఆత్మహత్యలని చెప్పి మనం చర్చించడం కాబట్టి, రైతు దేశం రాజ్యం బాగుపడదు కాబట్టి, ఎద్దేశం వ్యవసాయం బాగుపడదు కాబట్టి, రైతుల ఆత్మహత్యలు దేశానికి మంచిది కాదు కాబట్టి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవసాయానికి ఎంత పెద్ద పీట వేస్తుందని చూస్తా ఉన్నాం. లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ఉన్న ఇరువును సబ్సిడీ ఇస్తుంది. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే నరేంద్ర మోడీ గారే స్వయంగా రైతుకు 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి ఇస్తాడు. ఇవన్నీ కూడా రైతు ఇలా మన దేశం ఇవాళ మన దేశం వ్యవసాయ దేశం. మన ఎకానమీ దాని మీద ఆధారపడి ఉంటుంది. 165% మంది ఇవాళ కూడా గ్రామాలలో ఉంటున్నారు. వాళ్ళ కులాలు వేరు కావచ్చు, మతాలు వేరు కావచ్చు, రైతులు కావచ్చు, రైతుల దగ్గర పనిచేసే కూలీలు కావచ్చు. వ్యవసాయం మంచుకుంటేనే బట్టల షాపులు నడుతుంది, వ్యవసాయం మంచుకుంటేనే బంగారం షాపులు నడుతుంది, వ్యవసాయం మంచుకుంటేనే పిల్లల ఫీజు కడతారు, వ్యవసాయం మంచుకుంటేనే పెళ్లిళ్ళు అవుతాయి. ఆ జ్ఞానం మీకు లేదు. వ్యవసాయం తప్ప మరో మార్గం లేదు. ఇవాళకి కూడా కోట్ల మంది ప్రజానికానికి అక్కలు చేసుకొని అన్నం పెట్టగలిగే తల్లి భూతల్లి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. గా భూతల్లి కదా నీళ్ళ కోసం అడగపడుతున్నది, గా నీళ్ళ కోసమే కదా మేము రాజకీయం చేస్తున్నది. అందుకే వెంటనే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమంగా ఆలోచిస్తారని చెప్పి అనుకుంటున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంటనే బేజ్జాలు బంద్ చేసి రాజకీయాలు బంద్ చేసి తక్షణమే నీళ్లు లిఫ్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అసలు సుక్క నీళ్లు నిల్వ చేయదంటున్నాం మేము కూడా. ఒక సుక్క నీళ్లు కూడా మేడిగడ్డ బరాజు అంటే లక్ష్మీ బరాజు దగ్గర నీళ్ళు నిల్వ చేయమని అంటలేను నేను. నదిలో సహజంగా ఏ ఫ్లో అయితే పోతుందో ఆ ఫ్లోలోకి వెళ్ళే నీళ్ళు వస్తాయి. ఇది లో లెవెల్ కాబట్టి, కన్యపల్లి పంప్ హౌస్ కాబట్టి.
మేము మేము ఇంచు తిరిగినోళ్ళం మేము. అంటే మీకు చాలామంది మేము గోదావరి నదిని ఇంచు తిరిగిన వాళ్ళం మేము. ఆడ పడుకున్నోళ్ళం మేము. సంవత్సరాల తరబడి దీన్ని మొత్తం సర్వే చేసిన వాళ్ళం మేము ఇంజనీర్తో పాటుగా. దానికి ఇప్పుడు దేవాదుల ఉంది. నేను ఇంతకుముందు చెప్పిన దేవాదులకు బరాజు లేదు. జస్ట్ గోదావరి నీళ్లకు కొంత కాలువ తవ్వుతే, మీరు ఎప్పుడైనా వాగులలో చూడండి, పర్రెలు తవ్వుతాం మనం. మీకు వ్యవసాయం మీద పర్రెలు తవ్వుకొని బావిలకు నీళ్ళు తెచ్చుకొని అక్కడికి పంపు చేసుకుంటాం. సేమ్ గోదావరిలో కూడా కొంత కాలువలేక తవ్వుతే కన్నెపల్లి పంపులో నీళ్ళు వస్తాయి. ఇన్ని నీళ్ళు లేకపోయినా కూడా. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఈ నీళ్లు ఏటీఎంస్ నీళ్లు వచ్చి సహజంగా ఫ్లో అవుతున్నా కూడా కాలువ తవ్వకపోయినా కట్ట వేయకపోయినా సహజంగానే పంపులు మునుగుతున్నాయి కాబట్టి అంటున్నాం మేము. బట్టి ఆర్గ్యుమెంట్ ఎట్లా పెడతామండి నువ్వు? ఏం ఆర్గ్యుమెంట్ మీది? ప్రజలకు తెలివి ఉందనే ఆలోచించాలి కదా మీరు. నేను ఎన్డీఏ ఒక్క నిమిషం ఉండండి. నేను ఒక నిమిషం ఉండండి. మోటార్లు కాబట్టి రిపేర్ చేయి. ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందో నేను దాన్ని కాంట్రాక్ట్ చేస్తలేను. ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందో నేను కాంట్రాక్ట్ చేస్తలేను. మా బీజేపీ ఫిలాసఫీ నేను ఫస్ట్ సెంటెన్స్లో చెప్పిన, మీకు అర్థం కావాలి. అందుకని మీరు తప్పుడు వార్తలేసి మీ 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 దేని దానికోసం ఆగం కాకండి. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి ఫిలాసఫీ దేశం ఫస్ట్, నెక్స్ట్ పార్టీ, తర్వాత వ్యక్తి. నేను తెలంగాణ మట్టి బిడ్డను కాబట్టి ఫస్ట్ నాకు తెలంగాణ, తర్వాత నా పార్టీ, తర్వాత నేను. దీనికి ఏమైనా అనుమానం ఉంటే చెప్పు. యాక్చువల్గా అది 2 టీఎంసీల కోసం 3 టీఎంసీల కోసం ప్లాన్ చేయబడ్డది. మోటార్లు మాత్రం 2 టీఎంసీల కోసం పెట్టిండ్రు. సివిల్ కన్స్ట్రక్షన్ 3 టీఎంసీల కోసం పెట్టిండ్రు. మీకు మళ్ళీ ఒకసారి అర్థం కావాలి. మొత్తం 3 టీఎంసీలు లిఫ్ట్ చేయాలి అనేది అప్పటి నిర్ణయం. కానీ మళ్ళీ నీటిలో మునిగి మళ్ళీ పని చేయాలి, సివిల్ కన్స్ట్రక్షన్ చేయాలంటే కష్టమవుతుంది, కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి సివిల్ కన్స్ట్రక్షన్ మాత్రం 3 టీఎంసీల కోసం చేసి పంపులు మోటార్లు మాత్రం 2 టీఎంసీల కోసం పెట్టిండ్రు. ఇది అప్ టు మిడిమాయర్ వరకు కూడా 3 టీఎంసీల కోసం అని ప్లాన్ చేసిండ్రు. నేను అన్న జిల్లా మంత్రిని, నేను అప్పుడు ఆర్థిక మంత్రిని, జిల్లా మంత్రిని. నేను అంటున్నాను, దమ్ముంటే దాని మీద కమిషన్ వేసిన కదా బయటికి తీసి ఎంక్వైరీ చేయి, దోషులు కూడా శిక్షించు. నేను అంటున్నా. నేను దాని గురించి నేను 1,00,000 కోట్లు వృధా చేసిన గురించి నేను ఒకటే చెప్తున్నా. దాంట్లో ఎంత కరప్షన్ అయిందో లెక్కతి, ఎవడో బాధ్యత లెక్కతి, అరెస్ట్ చేయి, పనిష్మెంట్ ఇవ్వు. నేను దాని గురించి మాట్లాడుతున్నాను కదా. ఇప్పుడు ఉన్నది కదా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. అరే ఒకటి నీకు అర్థమైతే లేదు. నువ్వు చాలా సంకుచితంగా ఆలోచించి మాట్లాడుతున్నావు. నేను అంటున్నా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి చేసినా అంటున్నాను. ఇప్పుడు నీకు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 2 ఒక లక్ష్మీ బరాజ్ కాదు కదా. లక్ష్మీ బరాజ్ ఉన్నది, అంత అన్నారం ఉన్నది, సుందిల్లా ఉన్నది, మిడిమానేరు ఉన్నది, ఒక అనంత సాగర్ ఉన్నది, ఒక రంగనాయక సాగర్ ఉన్నది, ఆ పైన మల్లన్న సాగర్ ఉన్నది, ఆ పైన కొండపోచమ్మ సాగర్ ఉన్నది, అక్కడి నుంచి బస్వాపురం ఉన్నది. గిన్నున్నాయి బాబు, వందల కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి. ఏమర్థం చేసుకుంటారు మీరు? 1,00,000 కోట్లు కలిసిపోతే 1,00,000 కోట్లు తినాలని చెప్పి వాళ్ళు అనగానే నేను నిజమే తిన్నానని మాట్లాడాను. నేను ఏమన్నా జ్ఞానం ఉందా? 1,00,000 కోట్లు ఇప్పుడు రేపు నువ్వు మూసితే ఎత్తున్నావు, 1,00,000 కోట్లకు ఎస్టిమేట్ అవుతాడు. 1,00,000 కోట్లు తిన్నారని చెప్పి ఆరోపణ చేస్తే 1,00,000 కోట్లు తిన్నట్ట? ఎంత బ్యాడ్ అండి ఇది. ఇంత నీచంగా ఉంటారా? బదనాం చేయి, కానీ గిట్లా చేస్తే ప్రజలు హర్షిస్తారు అనుకుంటే మాత్రం మూర్ఖత్వం అయితే గుర్తుపెట్టుకో. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని వందల టీఎంసీల రిజర్వాయర్లు, కొన్ని వందల కిలోమీటర్ల పైప్ లైన్లు, కొన్ని వందల కిలోమీటర్ల కాల్వలు, పదుల సంఖ్యలో టన్నల్స్, మోటార్లు, పంపులు, కొన్ని పెద్ద పెద్ద టవర్లు, ఎలక్ట్రిసిటీ టవర్లు, పెద్ద పెద్ద లైన్లు అనేకం ఉన్నాయి కదా. దాన్ని వాడుకోరాదు. నువ్వు బయట చేసి ఎత్తి కానీ వాడుకోరాదు.
ఇప్పుడు వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇక్కడ ఉండరా? వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇక్కడ ఉండరు. పాయింట్ బై పాయింట్ ప్రతి వర్డ్ తీసుకుపోయి ముఖ్యమంత్రి చెప్తారు వీళ్ళు. ముఖ్యమంత్రి చెప్తారు వీళ్ళు. నేను మాట్లాడుతున్న రికార్డే కదా ఇవాళ. నేను మాట్లాడలేని తప్పించుకుంటాంటుండే కదా. నేను మాట్లాడుతున్నా బాగా చెప్తా ఇక్కడ కూర్చొని. వాళ్ళకు భయం. అరే మాకేం భయమా? మేము బాధ్యతతో ఉన్నాం. మేము బేజప్తో పనిచేస్తున్నాం కాదు కదా, బాధ్యతతో ఉన్నాం. నేను మొదలే చెప్తున్నాను. నా పార్టీ కూడా రేపు రైతుల పంటలు ఎండిపోవాలని కోరుకుంటుందా? నా పార్టీ హైదరాబాద్ ప్రజానికాన్ని డ్రింకింగ్ వాటర్ రావడం కోరుకుంటుందా? నా పార్టీ క్రియేట్ చేయబడ్డ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మట్ట కలిసి వాళ్ళని కోరుకుంటుందా? నా పార్టీ కూడా కోరుకుంటుంది. దీన్ని ఏమైనా వాడుకోలేదా అంటది. దానికోసం పైసలు ఇస్తుంది. ఇవన్నీ పైసలు కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక సంస్థల ద్వారా వచ్చినాయి కదా, పిఎఫ్సి ద్వారా వచ్చినాయి. అన్ని మొత్తం డబ్బులు అక్కడి నుంచి వచ్చినాయి కదా. డబ్బులు ప్రజలే కదా. మనకు సోయి ఉండాల్సింది ఎక్కడంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టబడ్డాయి చెప్తుండ్రో. ఈ 1,00,000 కోట్లు ప్రజల రక్త మాంసాలతో జమ చేయబడ్డ పనుల డబ్బులనే విషయం మర్చిపోకండి. కేంద్రం పైసలు ఖర్చు పెట్టినా, రాష్ట్ర ప్రభుత్వాలు పైసలు ఖర్చు పెట్టినా ప్రజల పైసలు ఇవి. గా సోయి ఉండాలి. ప్రభుత్వాలకు బాధ్యత ఉంటుంది. నువ్వు ప్రభుత్వం అంటే ప్రజల పైసలకు, ప్రజల ఆస్తులకు కాపాడదాలు అనే విషయం మనం ఎట్లా మర్చిపోతాను? నేను అంటున్నా, లోపం ఉంటే వాళ్ళకి పనిష్మెంట్ అంటున్నా. ఆ ఇంజనీర్ని తీసుకుపోయి జైల్లో పెట్టు, ఆ పాలకులను తీసుకుపోయి జైల్లో పెట్టు, దాన్ని రికవరీ చేయించు. మేము అంటున్నామా? మేము అంటలేం కదా. ఇది గొప్పగా చేసిండ్రు, కాంట్రాక్టులు శుద్ధపూసలు, లేకపోతే ఇంజనీర్లు శుద్ధపూసలు, పాలకులు శుద్ధపూసలు మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్నది, నేను ఏం మాట్లాడక నీళ్లు పోతున్నాయి ఆ కళ్ళ ముందు, దుఃఖం వస్తుంది. 1,00,000 కుసకలు పోతున్నాయి, తీసుకురా అంటున్నాం. తీసుకురావడానికి అడ్డంకులు లేక చెప్పమంటున్నాం. గిది అడుగుతుంటే మీరు ఇవన్నీ ఎందుకు వస్తాయి ఈ సబ్జెక్టు? అవన్నీ అయిపోయాయి. కమిషన్ రిపోర్ట్ తీసుకుపోయి ఆడ పడేసే, ఏదో ఈడీకి ఇచ్చిరి, ఎవరికో ఇచ్చిరి. ఇక దాని గురించి నేను కామెంట్ చేయను. ఆయన ఎఫిషియన్సీ ఏందో, ఆయన అనుభవం ఏందో ఆయన అడగరా, నన్ను ఎందుకు అడుగుతావు? నాకు అంత తెలివి లేదు. అన్ని ప్రజా సమస్యల మీద నిత్యం ప్రజలలో ఉంటూ నేను కొట్లాడటం కూడా నేనే. గుర్తుపెట్టుకో. ఎక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టినా, ప్రజల కళ్ళల్లో నీళ్ళు వచ్చినా అక్కడ ఈటలో ఉంటాడు కదా. నీకు తెలియదా? అవగాహన ఉండాలి. నువ్వు ఏ ఛానల్ కోసం పనిచేస్తున్నావో, దేనికోసం పనిచేస్తావో పక్కన పెట్టి, కానీ మన మిత్రులం కదా. ఫస్ట్ ఆలోచించి. రాజేంద్రన్న ఏం కొట్లాడతాడు? రాజేంద్రన్న AK-47 తీసుకొచ్చి కంటకు పెట్టినా అరే గిదేరా అని చెప్పేటోడు ఈటలా. గుర్తుపెట్టుకో. నీకు ఐడియా ఉండాలి. నీకు ఎంతమంది ముఖ్యమంత్రితో కొట్లాడినా నేను, గది నా నైజం. గుర్తుపెట్టుకో. రాజీ పడే ఈటల ధర్మం కోసం, న్యాయం కోసం, ప్రజల కోసం నిత్యం ఆరాటపడే బిడ్డ, దానికోసం దేంతగా తెగించే బిడ్డ ఈటల. గుర్తుపెట్టుకో. ఎన్డీఎస్ఏ ఎక్కడ కూడా